హే ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చరిత. ఈ వ్లాగ్లో సాయిబాబా టెంపుల్ని మీకు చూపిస్తాను. ఈ సాయిబాబా టెంపుల్ చాలా ప్రత్యేకమైనది. ఈ టెంపుల్లో విహారికి పటిక బెల్లం ఇస్తామని చెప్పి అమ్మ మొక్కుకుంది. విహారికే కాదండి, విరించికి ఇంకా మా చెల్లెళ్ళ పిల్లలకు కూడా అమ్మ ఇక్కడ మొక్కుకుంది. అంటే ఈజీగా ప్రసవం జరిగి పిల్లలు హెల్దీగా ఉంటే అక్కడ ఇస్తానని మొక్కుకుంటూ ఉంటుందన్నమాట. తనకు అదొక సెంటిమెంటు. ఇప్పుడు విహారికాడికి ఇవ్వడానికి వెళ్తున్నాము. ఈ టెంపుల్ ఈస్ట్ గోదావరిలోనే చాలా ఫేమస్ అండి. చాలా మందికి తెలిసే ఉంటుంది ఈస్ట్ గోదావరిలో. అలాగే ప్రతి గురువారం కూడా ఇక్కడ అన్నదానాలు అవి జరుగుతూ ఉంటాయి. చాలా పెద్ద టెంపుల్ ఇది. 2 అంతస్తుల్లో ఉంటుంది. పై అంతస్తులో సాయిబాబా మందిరం ఉంటుంది అనమాట. అక్కడే పటిక బెల్లం అది ఇస్తూ ఉంటారు పిల్లలకి. చెప్పాను కదా, విరించికి కూడా ఇక్కడే పటిక బెల్లం ఇచ్చాం. అప్పుడు నాకు బాగా గుర్తుంది, మేము రావులపాలెంలో ఉండేవాళ్ళం అనమాట. వాడికి ఒక 1 year ఉంటుందేమో అప్పుడు వచ్చాము. నాకు ఈ టెంపుల్ చూడగానే అదే గుర్తొచ్చింది. మనం ఎవరికైతే పటిక బెల్లం మొక్కుకున్నామో వాళ్ళ వెయిట్ మనం చెక్ చేసుకుని ముందుగానే పటిక బెల్లం బయట నుంచి తెచ్చుకోవాలి. ఒకవేళ అవైలబుల్ ఉంటే వాళ్ళ దగ్గర ఇస్తారు, లేకపోతే బయట నుంచే తెచ్చుకోమంటారు. ఇక్కడ ప్రతి గురువారం అన్నదానం జరుగుతుంది. ఎంతమంది భక్తులు వచ్చినా లేదనకుండా వీళ్ళు అన్నదానం చేస్తూ ఉంటారు. ఈ గుడిలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే సాయిబాబా ప్రసాదం కింద బిర్యానీ రైస్ని మనం కొనుక్కోవచ్చు. 1/2 kg ప్యాకెట్ 70 రూపీస్ 75 రూపీస్ అలా ఉంటుంది. రైస్ కూడా బెల్ బ్రాండ్వే వాళ్ళు వాడతారు. బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ పొడి కింద చేసి ఆ రైస్కి కలుపుతారనమాట. దానికి మనం వెజిటేబుల్స్ అవి యాడ్ చేసుకుని మనం బిర్యానీ వండుకోవడమే. ఒకవేళ ఎవరికైనా మనం అన్నదానం చేయాలనుకుంటున్నాం అనుకో, ఆ ప్యాకెట్ ఒకటి ఇస్తే ఆ పేరున అన్నదానం అవుతుందన్నమాట. రైసే కాబట్టి ఎక్కువ రోజులు నిలవన్నా ఏమీ పాడవదు. వెళ్ళినప్పుడు 1-2 ప్యాకెట్లు కొని పెట్టుకుంటే మనం కూడా ఎప్పుడైనా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు లడ్డు కూడా ఇస్తారండి అక్కడ, అవి కూడా అమ్ముతారు ప్రసాదం కింద. గుడి లోపల కూడా ఆర్కిటెక్చర్ అది చాలా బాగుంటుందండి. విశాలంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. గుడి లోపల వీడియో తీయకూడదని నోటీస్ పెట్టారండి, కాబట్టి నేను మిగతా అంతా కవర్ చేయలేదు. తులాభారం ఇచ్చేది మాత్రం వీడియో తీసుకోమని పూజారి గారు అలౌ చేశారు. అలాగే ఫొటోస్ కూడా అలౌ చేశారు. బాబా విగ్రహం దగ్గర మేము తీయించుకున్న ఫొటోస్ మీకు వ్లాగ్ చివరిలో యాడ్ చేస్తాను. ఈ బాబా విగ్రహం పాలరాతి విగ్రహం అండి. 6 అడుగులు ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తాను. మన ఆంధ్రప్రదేశ్లోనే ఈస్ట్ గోదావరి జిల్లాలోని బిక్కవోలు మండలం బలభద్రపురం అనే గ్రామం ఇది. రావులపాలెం నుంచి కానీ, వేమగిరి నుంచి కానీ, రాజమండ్రి, కాకినాడ ఇలా అన్ని ప్రాంతాలకి దగ్గరలో ఉంటుంది. గూగుల్ మ్యాప్స్లో కూడా ఆంధ్ర షిరిడి సాయి మందిరం అని చెప్పి మనం టైప్ చేస్తే ఈ లొకేషన్ ఈజీగా వస్తుంది. ఇది ఒక్కటే కాదండి, పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. నాకు వెళ్ళడానికి కుదరలేదు. ఇలా అమ్మ విహారి కోసం మొక్కుకున్న మొక్కుని తీర్చుకున్నాము. ఇలాంటి టెంపుల్స్ ఏమైనా ఉంటే నాకు ఇంకా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, అవి నా ఛానల్ ముందుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.